ఒకప్పుడు గోపాలపురం అనే చిన్న ఊరు ఉండేది. ఆ ఊరు పచ్చని పొలాలతో, తాటి చెట్లతో, చిట్టచివర్లో ఉన్న చెరువుతో ప్రసిద్ధి చెందింది. అక్కడి ప్రజలు చాలా సాదాసీదాగా, కష్టపడి జీవించేవారు. ఆ ఊరిలో ఒక్కటే సమస్య ఉండేది, ఒక దొంగ. ఆ దొంగ రాత్రిళ్ళు ఇళ్లలోకి దూరి, ఎవరికి తెలియకుండా బంగారం, వెండి, ధనం దొంగిలించేవాడు. ఎవరు పట్టుకోవాలన్నా, అతను పొగలా మాయమైపోయేవాడు. ఈ దొంగ చాలా తెలివైనవాడు, మన ఊరిలో భయమే పెంచేస్తున్నాడు అని ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు. గ్రామ పెద్దల సమావేశం. ఒక రోజు ఊరంతా సమావేశమైంది. గ్రామ పెద్ద నరసయ్య అన్నాడు, మన అందరం ఏకమై ఆ దొంగను పట్టుకోవాలి. లేకపోతే ఎవరి ఇల్లు సురక్షితం కాదు. ప్రజలంతా అంగీకరించారు. వారు పొలాల గోడలు బలపరిచారు. ఇళ్ల తలుపులు గట్టిగా కట్టేశారు. కొందరు రాత్రి పహారా కాశారు. కాని దొంగ అంతకంటే చాకచక్యుడు. తలుపులు గట్టి వేసినా, అతను గోడల మీద ఎక్కి లోపలికి వచ్చి వస్తువులు దొంగిలించేవాడు. పహారా వేసినా, పొగమంచులో మాయం అయ్యేవాడు. ఆ ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను తెలివైనవాడు, అలాగే సరదాగా ఉండేవాడు. ఒకరోజు అతను అనుకున్నాడు, దొంగను బలంతో పట్టుకోవడం కష్టం, తెలివితో పట్టుకోవాలి. అతను తన ఇంట్లో చిన్న పెట్టె పెట్టి, అందులో బంగారం, వెండి ఉన్నట్టు నాటకం చేశాడు. కాని వాస్తవానికి ఆ పెట్టెలో గంటను పెట్టి కప్పాడు. ఎవరు పెట్టెను తాకినా గంట మోగిపోతుంది. ఆ రాత్రి నిజంగానే దొంగ వచ్చాడు. పెట్టెను తీయగానే టన్ టన్ అని గంట మోగింది. దొంగ భయపడి పరుగెత్తిపోయాడు. కాని ఊరంతా లేచిపోయి వెలుగులు వేసింది. ప్రజలకు కొంత ధైర్యం వచ్చింది. దొంగ మాత్రం ఇంకా ఆగలేదు. ఇప్పుడు అతను కొత్త పద్ధతులు ఆలోచించాడు. ఎప్పుడో రైతు గుడిసెలో, ఎప్పుడో వృద్ధురాలి ఇల్లులోకి దూరేవాడు. కాని ఎవరూ అతన్ని పట్టుకోలేకపోయారు. ఊరంతా ఇప్పుడు ఒకే మాట, ఈ దొంగ మనిషేనా లేక భూతమా? ఊరిలో ఒక వృద్ధురాలు ఉండేది. ఆమె పేరు గోవిందమ్మ. చాలా పేదది, కాని భక్తి గలది. ప్రతిరోజూ దేవుడికి దీపం వెలిగించి, ఎవరికీ నష్టం జరగకూడదు అని ప్రార్థించేది. ఒక రాత్రి దొంగ ఆమె గుడిసెలోకి వచ్చాడు. కాని చూడడానికి దొంగిలించడానికి ఏమీ లేదు. ఒక మూలలో దేవుడి ముందు వెలిగిన దీపమే ఉంది. దొంగకి కోపం వచ్చింది. ఇక్కడికి వచ్చి ఏం దొంగిలించాలి అని అన్నాడు. ఆ మాట విని గోవిందమ్మ మెలకువ వచ్చి, దొంగను చూసింది. కాని ఆమె భయపడలేదు. బదులుగా మృదువుగా అంది, బిడ్డా, నువ్వు దొంగతనం చేసి ఎందుకు జీవిస్తావు? నువ్వు ఇంత తెలివిగా ఉంటే, మంచి పని చేసుకుంటే సుఖంగా జీవించవచ్చు కదా. ఆ మాటలు దొంగ గుండెను తాకాయి. మొదట నవ్వేసినా, లోలోపల ఏదో కలిచివేసింది. దొంగకు నిజస్వరూపం. తరువాతి రోజు రాత్రి, దొంగ ఊరి పెద్దల ముందు తానే వచ్చి నిలబడ్డాడు. నన్ను మీరు వెతుకుతున్నారు, నేనే ఆ దొంగ అని అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. కొందరు కోపంగా, ఈనాడే శిక్షించాలి అని అన్నారు. కాని దొంగ తలవంచి అన్నాడు, నేను చిన్నప్పుడు అనాథ అయ్యాను. బతకడానికి దొంగతనమే మార్గమని అనుకున్నాను. కాని గోవిందమ్మ గారి మాటలు నన్ను మార్చేశాయి. నేను తప్పు చేశాను. ఇకమీదట దొంగతనం చేయను. మీకు శిక్ష ఏదైనా స్వీకరిస్తాను. గ్రామ పెద్ద నరసయ్య కాసేపు ఆలోచించి అన్నాడు, నీ పశ్చాత్తాపం నిజమైతే, మేము నిన్ను శిక్షించము. కాని నువ్వు ఇకపై ప్రజలకు సహాయం చేయాలి. నీ బుద్ధిని మంచికి ఉపయోగించాలి. దొంగ ఆనందంగా అంగీకరించాడు. మారిన జీవితం. ఆ రోజునుంచి దొంగ పూర్తిగా మారిపోయాడు. అతను ఇకపై రక్షకుడు అయ్యాడు. రాత్రిళ్ళు పహారా కాసి, ఎవరైనా దొంగలు వస్తే వారిని తరిమివేయడం మొదలుపెట్టాడు. ప్రజలు అతనిపై నమ్మకం పెట్టుకున్నారు. అతనికి కొత్త పేరు పెట్టారు, రాత్రి వీరుడు. గోవిందమ్మ గారిని చూసి అతను తరచూ చెప్పేవాడు, మీరు చెప్పిన మాటలే నన్ను మార్చాయి. లేదంటే నేను ఎప్పటికీ దొంగగానే మిగిలిపోయేవాడిని. సారాంశం. ఈ కథ మనకు చెబుతున్నది, ఎవరికైనా మార్పు రావచ్చు, కేవలం సరైన మాటలు, సరైన సమయాన. భయం, శిక్ష కంటే ప్రేమ, సత్సమయం మనిషిని ఎక్కువగా మార్చగలవు. నిజాయితీతో జీవించినప్పుడే మనస్కు శాంతి ఉంటుంది.